హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో చాలా సింపుల్ రెసిపీ అండి, పప్పు బీరకాయే కదా అని ఈజీగా తీసుకోవద్దు. ఇందులో చాలా మంచి మంచి పోషకాలు ఉన్నాయండి. ఇది ఈజీగా డైజెషన్ అవుతుంది. అలాగే ప్రోటీను ఫైబరు రెండు ఒకే డిష్లో మనకు వచ్చేస్తాయి. అలాగే పిల్లలు, పెద్దలు, బాలింతలు, గర్భిణీ స్త్రీలు, పేషెంట్లు ఎవరైనా ఇది నిరభ్యంతరంగా తీసుకోవచ్చండి. ఇది అయితే మనం టేస్టీగా ఈజీగా ఎలా చేసుకోవాలి, ఇందులో పోషకాలు చూసేద్దాం. ఇదిగోండి, పప్పు బీరకాయ కోసం నేను తీసుకున్న పదార్థాలు. పప్పు అయితే ఒక చిన్న కప్పుడు తీసుకున్నాను, బీరకాయ పెద్దది ఒకటి, టమాటో ఒకటి మీడియం సైజు, పచ్చిమిర్చి అయితే 3 తీసుకున్నానండి. పప్పు గిన్నెలోకి వేసేసి నేను కడిగేసిన తర్వాత కుక్కర్లో పెడతానండి. కుక్కర్లో ఉడకబెట్టిన తర్వాత నేను బీరకాయ, టమాటా, పచ్చిమిర్చి ముక్కలు ఉడకబెట్టి దాంట్లోకి పప్పు వేస్తానమాట. అప్పుడు కొద్దిసేపు ఉడికాక తాలింపు పెడదాము, చూద్దామండి. ఇదిగోండి, బీరకాయ ముక్కలు, టమాటో, కరివేపాకు, పచ్చిమిర్చి ఇవన్నీ నేను కట్ చేసి పెట్టుకున్నాను. కరివేపాకు కూడా చిన్న తరుగు వేస్తే ఆ బీరకాయలో కలిసిపోతుంది కదండి, అప్పుడు మనం తినేస్తామన్నమాట పడేయకుండాను. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత నేను పప్పు కుక్కర్లో పెట్టానండి. అందువల్ల బీరకాయలు నేను ఇక్కడ ఉడకబెట్టేస్తానమాట. ఇది ఏదైతే మనం తీసుకున్నామో టమాటో, పచ్చిమిర్చి, కరివేపాకు, బీరకాయ ముక్కలు మొత్తం అన్నీ ఇందులోకి వేసేస్తున్నాను. నేను స్టవ్ అంటించి పెట్టాను గిన్నె. మొత్తం అన్నీ ఇందులోకి వేసాక దీనికి సరిపడా నేను కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా కారం, పచ్చిమిర్చి వేసాను కానీ చిన్నది టేస్ట్ కోసం ఒక 1/2 స్పూను కారం కూడా వేసాను. అలాగే పప్పు బీరకాయకు సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసేసాను. అయితే ఇందులో వాటర్ వేసి మనం ఉడకనివ్వాలి. ఈ బీరకాయ ముక్కలు ఉడికిన తర్వాత పప్పు ఇందులోకి తిరిగేస్తాను నేను, ఎందుకంటే కుక్కర్లో పప్పు ఒకటే పెట్టాను. బీరకాయ వేసినా టమాటా వేసినా ఒక్కొక్కసారి పప్పు ఉడకదు. అందువల్ల పప్పు వేరేగా ఇలాగా కుక్కర్లో పెట్టాక నేను దీన్ని ఉడికిన తర్వాత వేస్తాను. మీరు చిన్న కుక్కర్ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు కలిపి పెట్టేసుకున్నా పర్వాలేదు. 3-4 విజిల్స్ వేస్తే ఉడికిపోతుంది. అప్పుడు మీరు తాలింపు చేయొచ్చు. ఇది ఉడికిన తర్వాత నేను పప్పు ఇందులోకి వేస్తాను. ఇదిగోండి, బీరకాయ టమాటా ముక్కలు ఉడికిపోయాయి. ఇందులో మనం పప్పు వేసేద్దాం. ఇది కుక్కర్లో ఉడకబెట్టి ఉంచాను కదా. ఇప్పుడు ఈ పప్పు ఇందులో కొంచెం వాటర్ వేద్దామండి, ఇంకొంచెం వాటర్ పడుతుంది. ఈ పప్పు బీరకాయ ముక్కల్లో కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు మనం తాలింపు చేద్దాము. ఈ లోపల నేను తాలింపుకి అన్నీ రెడీ పెట్టుకుంటాను. ఈ పప్పు ఉడికే లోపలను కొంచెం ఈ రెండు కలిపి ఉడికితే బాగుంటుంది, దగ్గరికి రావాలన్నమాట. బీరకాయ పప్పులో కలిసిపోవాలి, ఈ విధంగా ఉడకాలి. ఉడికే వరకు మనం ఉడకనిచ్చి ఈ లోపల తాలింపుకి రెడీ చేసుకుందాం. నేను కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను, బాగుంటుంది. కొత్తిమీర ఎందులో అయినా వేయచ్చు, పప్పులకైతే బాగుంటుంది. కొద్దిగా ఉడకనిద్దామండి. ఉడికిన తర్వాత తాలింపు చేద్దాం. ఈ లోపల నేను తాలింపుకి అన్నీ రెడీ పెట్టుకుంటాను. ఇదిగోండి, పప్పు బీరకాయ ఈ విధంగా ఈ లూజ్ ఉండాలన్నమాట. కలుపుకోవడానికి ఏమాత్రం ఈ లూజ్ ఉండాలండి. ఈ టైంలో మీరు ఉప్పు చూసుకోండి. ఇలాగా ఈ లూజ్ ఉంటే మరీ టైట్గా వద్దు, ఇలా కలుపుకోవడానికి ఏమాత్రం లూజ్ ఉండాలి. అయితే తాలింపుకి నేను అన్నీ రెడీ పెట్టుకున్నాను. ఇదిగోండి, వెల్లుల్లి చెదగొట్టి ఉంచాను అనమాట. ఇది కొత్తిమీర, ఇది కరివేపాకు, అదే ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు ఇవి వేసుకుంటే సరిపోతాయి అన్నమాట. పప్పులకి సాధారణంగా ఇవే వేస్తారు తాలింపుకి. మనము తాలింపు చేద్దాం ఇప్పుడు. అయితే తాలింపులో నేను నెయ్యి వేస్తానండి. నూనెకి బదులు నెయ్యి వేస్తాను. నెయ్యి వేస్తే కొంచెం కమ్మగా ఉంటుంది కదా, పప్పు బాగుంటుంది. అయితే నేను బీరకాయలో టమాటా ఎందుకు వేసానంటే చప్పగా లేకుండా, ఇదిగోండి నెయ్యి వేస్తున్నాను. బీరకాయలో టమాటా వేస్తే చప్పగా లేకుండా కమ్మగా బాగుంటుందండి. అందువల్ల నేను బీరకాయలో టమాటా వేసాను అనమాట. అలాగే నెయ్యితో తాలింపు చేస్తే కూడా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. చూసుకోండి, మీకు నెయ్యి ఇష్టమైతే నెయ్యి వేసుకోండి, లేదంటే ఆయిల్. నేను ఆయిల్కి బదులు నెయ్యి వేస్తున్నాను, సో ఎక్స్ట్రా ఏమీ రాదనమాట నాకు క్యాలరీస్. పర్వాలేదు, నెయ్యి మంచిదే కదా, మరి కాల్షియం ఉంటుంది. అప్పుడప్పుడు ఇలాగా తింటూ ఉండాలి పప్పు అలాంటివి వేసుకున్నప్పుడు. ఇవన్నీ వేగిన తర్వాత అప్పుడు వేద్దాం మనం.
ఈ ఆకులు ఎక్కువ వేగకపోయినా పర్వాలేదండి, మనం పచ్చిగా తినగలుగుతాం కదా కొత్తిమీర, అందువల్ల ఎక్కువ వేగకపోయినా పర్వాలేదు. మరీ ఎక్కువ వేగినా దాంట్లో పోషకాలు పోతాయి కదా, మరి వేగిపోయింది. అంతేండి, అయిపోయింది. డిష్ అవుట్ చేద్దాం ఇప్పుడు. ఎంతో టేస్టీగా బాగుంటుంది, ఎందుకంటే మనం ఇందులో టమాటా వేసాము, నేతితో తాలింపు చేసాము. పిల్లలు పెద్దలు ఎవరికైనా నచ్చుతుంది, బాగుంటుంది, మంచిది కూడా. ఓకే, డిష్ అవుట్ చేద్దాం. ఇదిగోండి, ఫైనల్గా మన పప్పు బీరకాయ రెడీ అయిపోయింది. ఇది రైస్లోకి, టిఫిన్స్లోకి, రోటీ, చపాతీ, పుల్కా దేంట్లోకైనా బాగుంటుందండి. అయితే బీరకాయలో చాలా మంచి మంచి పోషకాలు ఉన్నాయండి. బీరకాయలో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవి ఏంటంటే పెద్దల నాటి నుండి అనారోగ్యం నుంచి కోలుకున్న వారికి, బాలింతలకు బీరకాయ ఎక్కువగా పెడతారు. కారణం ఏంటంటే పేషెంట్ కోలుకోవడానికి అవసరమైన పోషకాలు ఇందులో లభిస్తాయటండి. అలాగే ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుతుందట, తేలిగ్గా జీర్ణం అవుతుందట. బీరకాయలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, అందువల్ల డైజెషన్ ప్రాబ్లం ఉండదు. ఓకే, దీన్ని ఒక విధంగా చెప్పాలంటే ప్రోటీన్ పవర్ హౌస్ అని బీరకాయని అంటారట. ఎందుకంటే ఆయుర్వేద వైద్యంలో ఫంగల్, వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ నుండి రక్షణ కల్పిస్తుందని వివిధ పరిస్థితులకు, చికిత్సలకు చాలా కాలంగా దీన్ని వాడుతూ ఉంటారటండి. అలాగే బీరకాయలో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ B6 ఉంటుంది. ఐరన్, మెగ్నీషియము, పొటాషియము, సోడియము లభిస్తాయి. అలాగే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలోని అన్ని అవయవాలకు రక్త ప్రసరణ మెరుగ్గా సరఫరా చేస్తుందటండి. అలాగే నీరసము, అలసట వంటి లక్షణాలను తగ్గిస్తుందట, రక్తహీనత తగ్గిస్తుందట. సో బీరకాయ కదా అని మనం తీసి పడేయకుండా అప్పుడప్పుడు బీరకాయతో కూడా మంచి మంచి రెసిపీస్ చేసుకోవచ్చండి. ఓకే అండి, థ్యాంక్ యూ.